చేసుకున్న తర్వాత live clean and clear and virtuous. Now you surrender every bit of it to one man is right. నీ జీవితంలో సమస్తము కూడా మర్యాదగా జీవించి, మరక లేకుండా జీవించి, సద్గుణంగా జీవించి, నువ్వు జీవితకాలం అంతా కూడా అతని దగ్గర యథార్థంగా ఉండటం కోసం నువ్వు ప్రయత్నిస్తావా, ప్రయత్నించవా అంటున్నాడు. ఎసేనా? అటువంటి స్త్రీని భర్త గౌరవిస్తాడా, గౌరవించడా? అవునా? ముడత, దాగు ఇవేమీ లేకుండా ఆయన దృష్టిలో యథార్థంగా ఉండటం కోసము ప్రయత్నిస్తూ, యుద్ధము చేస్తూ, శుభ్రంగా ఉండటం కోసం ఆమె ప్రయత్నం మాటల్లా. ఈసారి వచ్చు మళ్ళీ అటువంటి ఆమె కావాల్సిన దానికి ఆమె భర్త సమస్తం ఏర్పాటు చేస్తాడు. ఈరోజు ఇప్పుడు ఆ స్త్రీ ఎవరంటే సంఘమై ఉన్నది. ఇప్పుడు ఆ భర్త ఎవరై ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే సంఘానికి కావాల్సిన అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు సంఘాన్ని ఏమడుగుతున్నాడు అంటే, సంఘమా నీ హృదయం నాకివ్వు, నీ హృదయం నాకివ్వు. ఆయన మళ్ళీ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ మోర్ దాన్ దాట్. దానికి మించి దేవుడు మళ్ళీ ఏమి అడగటల్లా. నీకు కావలసిన భౌతికమైన ఆయన ఇచ్చాడు, శారీరకమైన ఆయన ఇచ్చాడు, ఆత్మీయ ఆయనకి ఇచ్చాడు, మనకిచ్చాడు, అన్నీ ఆయన మనకిచ్చాడు. అడుగుతుందల్లా ఒక్కటే, నీ హృదయం అంతా నాకే. ఏంటి హృదయం అంతా ఇవ్వటం అంటే? హృదయం తీసి ఇలా ప్లేట్లో పెట్టి ఇచ్చేయలేం కదా. సో వై ఈజ్ ఆస్కింగ్ అవర్ హార్ట్? యువర్ హార్ట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ థింక్. నువ్వు ఎక్కడి నుంచి ఆలోచిస్తావు అంటే నీ తలలోంచి కాదు, నీ హృదయంలోంచి ఆలోచిస్తావు. నీ హృదయానికి నచ్చిందే నువ్వు చేస్తావు. ఎప్పుడు నీ హృదయం అవునంటే అవును, నీ దృష్టిలో కాదంటే కాదు. ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? ఎందుకని? నువ్వు అన్ని చేసే పనులన్నీ అక్కడి నుంచే కదా. అది దేవుడు నాకు కావాలంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు చేసే ప్రతి పనిలో నేను ఉండాలి. ఇదే ఆయన కోరుకోండి నీ లోపల నుంచి. ఇది మనకి సాధ్యమేనా? 100కి 100% సాధ్యము కాదు. అంతే కదా. ఇది బాధ కలిగించేదా, సంతోషం కలిగించేదా? ఆయన అన్నీ ఇచ్చేసాడు. మనమే ఉన్నామండి. ఒక వ్యక్తిని నమ్మాం, ఒక వ్యక్తిని ప్రేమించాం, ఒక వ్యక్తిని ఇష్టపడ్డాం. ఆ వ్యక్తి కొరకు ప్రాణాలు పోయేంతగా మొత్తం కష్టపడి అన్నీ చేసేసి ఒక్కటే అన్నాం, నాకు చెప్పకుండా నువ్వేమీ చేయొద్దు. మనం ఏం చేస్తాం? అన్నీ నీకు చెప్పాలా? నువ్వు సరే నా కోసం కష్టపడాయి నీ ఇప్పుడు కాదు కదా అని ఎప్పుడైతే మనం దిగజారుడు మాట్లాడున్నామో దాని అర్థం ఏంటంటే, క్రీస్తు దృష్టిలో నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నట్టు. ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఒక్కరోజు కాదు. మనకి మరణం తప్పింది ఒక వ్యక్తి వల్ల అనుకుందాం. ఇప్పుడు ఆ వ్యక్తికి నేను ఎంతకాలం రుణపడి ఉండాలి? జీవితకాలం. అప్పుడెప్పుడు అయిపోయింది ఇక జీవితకాలం. నువ్వు చెప్పినట్టుగా రాలంటే నాకు అవ్వదు అంటే అది నీకు నాకు సమాధానం అవుద్దేమో కానీ దేవుడి దగ్గర అవ్వదు. ఎందుకంటే దేవుడిని ఎప్పుడు చెడ్డ పని చేయమని చెప్పలా. He never asked you to do a bad thing in your life. He just simply asked you to don't do the bad thing in your life. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు చెడ్డ పని చేయమని చెప్పలా. నిన్ను అడిగిందల్లా ఒక్కటే, నువ్వు చెడ్డ పని మాత్రం చేయొద్దని చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నిజంగా ఆయన రక్తం నాలో ఉంటే, ఆయన ఆత్మగా నాలో ఉంటే, ఆయన వాక్యముగా నాలో ఉంటే, నేను ఆయన చెప్పిన దానికి ముందు లోబడతా.
రైట్. ఒక భార్య లేదా ఒక స్త్రీ పురుషుడికి వివాహమైనది. వివాహమైన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీ ఎవరిని నమ్మాలి? మరి చెప్పాలి మీరే. మీరు నోరు తెరకపోతే కష్టం ఈ పూట. ఎవరు నమ్మాలి? మరి ఇప్పుడు ఆ భర్త ఎవరు నమ్మాలి? ఎప్పుడు నమ్ముతారు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు? వారిద్దరి మధ్యలో నేను ఒక మాట చెప్తా, భార్యాభర్తల మధ్యలో రహస్యాలు ఉండొద్దు. ఏ కుటుంబంలో అయితే రహస్యాలు లేకుండా ఉంటాయో ఆ కుటుంబంలో ప్రేమ ఉంటుంది. ఇప్పుడు సంఘము భార్యగా తీసుకుంటే, క్రీస్తు భర్తగా తీసుకుంటే, ఆయన మన దగ్గర దాచే రహస్యం ఏంటి? రివీల్ ఆల్ ద మిస్టరీస్ టు హిస్ వైఫ్. ఆయన తన రహస్యాలన్నీ తన భార్యకి తెలియజేశాడు. ఇప్పుడు క్రీస్తు మనల్ని సృష్టించిన ఆయన మనకు భర్త ఎవరని బైబిల్ అంటున్నది. మరి ఆయనే మనకి అన్నీ తెలియజేశాడు. ఈరోజు మన ఇంటికి పోతే ఏ కుటుంబంలో భార్యాభర్తల మధ్య రహస్యాలు లేకుండా ఉన్నాయి? ఉన్నాయా లేవా? ఎవరి రహస్యాలు వాళ్ళకే ఉన్నాయి. కొన్ని వీళ్ళకి ఎందుకులే తెలియటం అని ఒకటి, వీళ్ళకి తెలియాల్సిన అవసరం లేదులే అన్నది ఒకటి, వీళ్ళకి తెలిస్తే తలనొప్పి వస్తుందని ఇంకొకటి. కొన్ని పెంచుకోవడం దేనికని. పైగా మన కుటుంబాల్లో కొద్దిమంది ఉన్నాం కదా, ఒకవేళ భర్త నిజం చెప్పినా లేదా భార్య నిజం చెప్పినా చచ్చిపోయాళ్ళు కూడా ఉన్నారు కొద్దిమంది తట్టుకోలేక. ఎందుకంటే ఈరోజు కుటుంబం ఎలా ఉందంటే, నేను తప్పు చేశా పర్వాలా, కానీ నువ్వు చేయటానికి వీల్లేదు. ఇది ఈరోజు జీవితం. ఇప్పుడు క్రీస్తు తప్పు చేశాడా? ఇప్పుడు మరి మనం చేసిన దాంట్లోంచి కొద్దిగా బయటకు వస్తున్నాం. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పూర్తిగా వచ్చే అంట, అందుకు నీకు హృదయం నాకు కావాలంటున్నాడు. క్రీస్తులోకి రావాలన్న సంగతి నీకు తెలుసు, క్రీస్తే నీకు సర్వస్వం సంగతి కూడా తెలుసు, క్రీస్తు లేకపోతే ఏమీ లేదని తెలుసు. కానీ క్రీస్తు దగ్గర రావటానికి సంథింగ్ ఈజ్ పుల్లింగ్ యూ బ్యాక్. నిన్ను ఏదో వెనక్కి లాగుతుంది. అది ఏదోగా దానికి ఒక పేరున్నది, దురాత్మ. నిన్ను వెనక్కి లాగేది క్రీస్తు నుంచేది. నిన్ను సంఘానికి రాకుండా క్రీస్తు నుంచి లాగేదేది, వాక్యం వినటానికి దానికి లోబట్టడానికి పోనీకు నేను వెనక్కి లాగేది ఏంటంటే అది దురాత్మ కాదా? ఖచ్చితంగా దురాత్మ ఏదై ఉన్నది. See, that all that you have stood for a decency and moral and everything like that. Now you turn over to be man because you surrender yourself to that man. నువ్వు బ్రతికంతకాలం మర్యాదగాను శుభ్రంగాను సమస్తము అన్నీ జాగ్రత్తగా ఉంచుకొని ఒక పురుషుని వివాహం చేసుకున్న తర్వాత నువ్వు సమస్తాన్ని ఇప్పుడు ఆయనకి అప్పగించాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మిమ్మల్ని ఒక్కడే పురుషుడికి ప్రదానం చేసేదని. క్రీస్తుకి అపోస్తలుడైన పౌలు మనల్ని ప్రదానం చేశాడు. ప్రదానం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎవరి కొరకు జీవించాలంటే, నువ్వు ఎవరికి ప్రదానం చేయబడ్డావో నువ్వు వారి కొరకు జీవించాలి. ఎవరికి మనం ప్రదానం చేయబడ్డామంటే వాక్యానికి మనం ప్రదానం చేయబడ్డాం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక స్త్రీ ఒక పురుషుడికి ప్రదానం చేసిన తర్వాత ఆ స్త్రీ ప్రపంచం మొత్తం మధ్యలో ఉన్నప్పటికీ, ఏ కుటుంబంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆమె ఒక ఎంక్వైరీ చేస్తుంది. ఏం ఎంక్వైరీ చేస్తుందంటే, ఎవరికైతే ప్రదానం చేయబడిందో అతని ఇంట్రెస్ట్లు ఏంటి, అతని ఆసక్తి ఏంటి, అతనికి ఎలా ఉంటే ఇష్టం, ఏం చేస్తే ఇష్టం, ఏం చేస్తే అతనికి నచ్చుతుంది, అతనితో ఇంకా బాగా కలిసిపోవటానికి ఏం కావాలో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నిజమేనా? ఎందుకు ప్రయత్నం చేస్తా అంటే, ఎక్కువగా తెలుసుకుంటే తనలో ఉన్న వాటిని మార్చుకొని ఆయన నచ్చేలాగా చేయటానికి. ఇస్ ద రైట్? ఇఫ్ ఇన్ దట్ కేస్ దట్ వాజ్ ట్రూ, దెన్ వాట్ అబౌట్ us టుడే? ఒకవేళ భూ సంబంధంగా అదే కానీ సత్యమై ఉన్నట్లయితే, ఆత్మ సంబంధంగా ఇప్పుడు మరి మన సంగతి ఏంటి? మనకు ప్రదానం చేయబడిన క్రీస్తుని తెలిసాక ఇప్పుడు నేను ఎవరి గురించి తెలుసుకోవాలి? ఎవరి గురించి ఆసక్తి ఉండాలి? నేను లోకంలో ఉండొచ్చు, విగ్రహాల మధ్యలో ఉండొచ్చు, విలాసమైన పురుషుల మధ్యలో ఉండొచ్చు, అదే వ్యభిచారులు దొంగల మధ్యలో ఉండొచ్చు. అయితే నా ఆలోచనలు మొత్తం ఆయన మీద ఉండాలి, నా మనసు అంతా ఆయన మీద ఉండాలి, నా హృదయం అంతా ఆయనతో మాత్రమే నింపబడి ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, నీ హృదయం నాకు కావాలా. ఆయన అడగల నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు కావాలని అడగల, నువ్వు కలిగి ఉన్న ఆస్తి ఐశ్వర్యం నాకు కావాలని అడగల. ఆయన ఏమడుగుతున్నారంటే, నీ హృదయం నాకు కావాలా. ఎప్పుడు ఇవ్వగలుగుతావంటే, నీ హృదయంలో క్రీస్తు నింపబడినప్పుడు, నీ హృదయంలో నీ భర్త మాత్రమే నింపబడి ఉన్నప్పుడు నువ్వు అన్నీ అప్పుడు సమర్పించుకోగలుగుతావు.
ఈరోజు కుటుంబంలో ఉన్న భార్య భర్తలైన, సంఘంలో ఉన్న క్రిస్తుని భార్య అయినా చేయాల్సిన మొదటి పని ఏంటంటే నీ హృదయాన్ని నీ భర్తకి ఇవ్వటం. ఎవరు ఆమె చెప్పట్లేదు ఈ పూట. See, can't you do the same thing to Jesus Christ? నువ్వు అదే విధముగా యేసుక్రీస్తు ఉండలేవా? భర్తకి అన్ని విషయాలు లోబడి ఉంటున్నట్టుగా సంగమా ఇప్పుడు క్రీస్తుకు లోబడి ఉండలేవా? అలా ఉండాలని ఆలోచన నీకు వస్తున్నదా? Just surrender yourself that way. All that I am, all my mind, all my thoughts, నా ఆలోచనలు, నా మనసు, నేను కలిగి ఉన్న సమస్తాన్ని క్రీస్తుకి సమర్పించుకోవాలి. అది వాస్తవంగా ఇప్పుడు వినేటప్పుడు మనకు అనిపిస్తుంది ఒక ఆలోచన, ఒక వాతావరణం లోపల ఉన్నది. ఇప్పుడు లోపల ఉన్న వాతావరణం ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి నేను క్రీస్తుకి ఇచ్చేయాలని నేను తీసుకుని వస్తుంది. ఇప్పుడు షూర్లీ ఐ బిలీవ్ దట్. కానీ నేనేమంటానంటే నువ్వు టెంపరీ నిర్ణయం తీసుకోవద్దు. When it comes to word, when it comes to the word of God, don't take any temporary decision, harsh way, in a quick way. త్వరపడి క్రీస్తు విషయంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఫెయిల్ అవుతాయి. నువ్వు ఉద్రేక నిర్ణయాలు తీసుకో. డోంట్ టేక్ ఎనీ డెసిషన్ బై ఎమోషన్. ఉద్రేక నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది? కొద్దిమంది మనతో మాట్లాడినప్పుడు మనకు ఒక అలవాటు ఉన్నది. We will be influenced by their voice and by the words. వాళ్ళు మాట్లాడే మాటలకి లేదా వాళ్ళు మనతో పాటు కూర్చున్న ఒక ప్రభావానికి, వాళ్ళున్న పోస్ట్ కానీ లేదంటే వాళ్ళున్న స్థితి కానీ దాని యొక్క ప్రభావం నా మీద పడ్డప్పుడు నేను త్వరగా ఆ మాటల యొక్క ప్రభావంలో పడతా. అయితే నువ్వు బయటికి వెళ్ళాక ఆ మాటల ప్రభావం పోతుంది. ఆ ప్రభావం కింద ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నావు. నువ్వు బయటికి వెళ్ళాక, ఆ ప్రభావం నుంచి బయటికి వెళ్ళాక నువ్వు మళ్ళీ బయటకు వస్తే ఇక ఉపయోగం ఏంటి? నేనేమంటానంటే నువ్వు నిజంగా ఎవరైనా వ్యక్తి యొక్క ప్రభావంలో ఉండాలంటే ఒక్క వ్యక్తి యొక్క ప్రభావం కింద ఉండు. చెప్తారు ఎవరో మాట నాకు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఎందుకని చెప్తానంటే నువ్వు ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆయన ఒక ప్రభావం కిందకి వెళ్ళామంటే యు నెవర్ ఎవర్ కమ్ అవుట్. నువ్వు ఆయన ప్రభావం నుంచి ఎన్నటికీ ఎప్పటికీ బయటికి రాలేవు. He won't allow, he won't let you go out from his presence. ఆయన యొక్క సన్నిధి నుంచి దేవుడు నిన్ను బయటికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వడు. బికాజ్ he owned you. ఎందుకంటే ఆయన నిన్ను కొనుక్కొని ఉన్నాడు. ఆయన నీ కొరకు సమస్తం వెచ్చించున్నాడు. ఈవెన్ he shed all of his blood for you. ఆయన తనకున్న సమస్త రక్తాన్ని నీ కొరకు కాచి వెలగా చెల్లించి నిన్ను కొనుక్కొని ఉన్నాడు. So he won't let you go out of his mind and his thought and his presence. ఆయన ఒక సన్నిధి, ఆయన ఒక ఆలోచన, ఆయన హృదయం నుంచి దేవుడిని ఎప్పుడు బయట పంపించాలని కోరుకోలే. ఈవెన్ యూ వాంట్ టు రన్ అవుట్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ సో మెనీ టైమ్స్, బట్ he didn't allow you to go out. నువ్వు ఆయన యొక్క సన్నిధి నుంచి నువ్వు అనేక సార్లు పారిపోవాలనుకున్నావు, పారిపోయాను కూడా అనుకున్నావు, పారిపోయావు కూడా. అయితే నీకు సంగతి చెప్పన, నీ వల్ల కాదు. See, prophet said a strange thing. It is not easy to go to hell. ఏంటది? పాతాళం పోవటం సులభం కాదన్నాడు. ఇదేంటిది? పరలోకం పోవటం కదా సులభం కాదనేది. పరలోకం వెళ్ళేవాడని పాతాళం తీసుకెళ్ళటం అవుతుందా? పాతాళం వెళ్ళేవాడిని పరలోకం తీసుకుపోవడం అవుతుందా? రెండో కాబట్టి ఇంపాసిబుల్ థింగ్స్ ఆ రెండు. యోధాన్ని పరలోకం తీసుకెళ్ళచ్చా? పేతుని పాతాళం తీసుకుపోవచ్చా? అవదు. అలాగే ఇక్కడున్న నీవు క్రీస్తులో వధువై ఉంటే నిన్ను పాతాళం తీసుకుపోవడానికి అవుతుందా? అవదు. ఇట్ ఇస్ నాట్ ఈజీ టు గో దేర్ బికాజ్ యు ఆర్ ప్రిడెస్టినేటెడ్. ఎందుకంటే నువ్వు సులభంగా అక్కడికి పోవు. కారణం ఒకటి ఉన్నది, దేవుడు యొక్క ముందుటి ఆలోచనలు నీవు ఉన్నావు. ముందటి ఆలోచనలు ఉన్నవాడు తప్పిపోవచ్చు, తొలగిపోవచ్చు, పడిపోవచ్చు, జారిపోవచ్చు, అయితే పరలోకం పోకుండా ఆగవు. ఏంటి కారణం అంటే దేవుడు నిన్ను తెచ్చి నిలబెడతాడు, నీ స్థానం నీకు తెలియచేస్తాడు. అప్పటిదాకా దేవుడు ఓపిక పడుతున్నాడు, అప్పటిదాకా దేవుడు సహిస్తానే ఉన్నాడు. కారణం ఏంటంటే క్రీస్తు నీ కొరకు కాచిన ఏ రక్తపు బొట్టు కూడా విలువలేనిది కాదు, అన్ని విలువైనవే, శక్తివంతమైనవి కూడా అయి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. See here, I don't think that you are possessed of an evil spirit. ఈ క్వశ్చన్ అడిగిన చెప్తున్నాడు, నువ్వు దురాత్మ చేత బంధించబడి ఉన్నావు అనుకోవట్లా. I think that evil spirit anointing you
with them kind of things, thoughts trying to make you think that you cannot surrender yourself to God. నువ్వు ఇప్పటికీ అంటే నా హృదయాన్ని నేను దేవుడికి ఇవ్వలేకపోతున్నాను అని నువ్వు అంటున్నావు చూసావా, దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది నా మనసుని కదిలిచ్చింది, అందుకని ఇది మాట్లాడదాని అనిపించింది ఈ పూట. నేను నా హృదయాన్ని ఇవ్వలేకపోతాను ప్రభా, నా దగ్గర దురాత్మ ఉన్నదేమో, దీనికి సమాధానం చెప్పమని ప్రవక్తను అడిగితే ఆయన అంటున్నాడు, నువ్వు ఇప్పటికీ దురాత్మ చేత బంధించబడ్డా ఉన్నావని అనుకోవటంలా నేను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హౌ కెన్, నేను క్రీస్తుకి ఇవ్వలేకపోతానంటే మన దగ్గర ఏముండాలి? అయితే ఇక్కడ రహస్యం ఏంటంటే, ఐ థింక్ దట్ ఈవిల్ స్పిరిట్ అనాయింటింగ్ యూ అంటే దురాత్మ వాడి యొక్క ప్రభావం లేదా వాడి యొక్క అభిషేకం నీ మీద పెట్టి వాడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వలేవని చెప్తున్నాడు. ఈస్ టెలింగ్ యూ సంథింగ్ డిఫరెంట్. He says that to make you think that you cannot surrender yourself to God. వాడు ఏం చేస్తున్నారంటే నిన్ను నీవు దేవుడికి ఇచ్చుకోలేవు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాట చెప్తున్నావు నువ్వు నాకు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇది మీకు అందరికి అర్థం కావాల్సింది మాట, అందుకని చెప్తున్నా. చాలా మంది మనలో ఉన్నవాళ్ళు నాకు తెలుసండి, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో, ప్రభువా నా హృదయం నీకు ఇవ్వలేకపోతున్నా, నేను ఇంకా పొరపాట్లో ఉన్నా, నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నా, నేను నీకు ఎందుకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నా, నేను అన్ని చేయగలి నీకు చేయటంలా అని బాధపడే వాళ్ళ సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు. మేము బాగా ఉన్నామని చెప్పేవాళ్ళ కన్నా ఇలాగ చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రాత్రి మీ అందరికీ ఇది బలమనిస్తాను నమ్ముతా ఉన్నా నేను. సరే, సి లెట్ మీ షో యూ సంథింగ్. మీకు ఈ రాత్రి ఒకటి చూపించాను. వై వుడ్ యూ వాంట్ టు సరెండర్ టు హిమ్? ఎందుకని నిన్ను నీవు దేవుడికి సమర్పించుకోవాలనుకుంటున్నావు? వాడు నీ మీద ప్రభావం చూపిస్తున్నాడు, నువ్వు దేవుడికి ఇవ్వలేవని. నువ్వు పోలేదు, దేవుడు ఇంకా శక్తిని నీ లోపల పెట్టి ఉన్నాడు.
నువ్వు ఆయన వైపు తిరిగితే, ఆయన వైపు ఇంకా నువ్వు ప్రార్థన చేయటానికి సమయాన్ని కానీ సమర్పించుకోగలిగితే, నీకున్న అన్ని శక్తులను కూడా తీసుకొని బీ ఇన్ ద ప్రేయర్, ప్రార్థనలో ఉండు చాలు. నువ్వు దేవుడికి హృదయాన్ని ఇవ్వటాన్ని ప్రారంభించు, సమయాన్ని ఇవ్వటం ప్రారంభించు. వాడు నీ దగ్గర నుంచి ఎలాగ పారిపోతావు కూడా నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. See, just confine themselves so they can completely surrender. Just give yourself over. నీ అంతట నీవుగా దేవుడికి నువ్వు పూర్తిగా సమర్పించుకోలేవు. కానీ నేను సమర్పించుకోవాలి ప్రభువా అని నువ్వు దేవుడి వైపు కానీ తిరిగితే, నీకు కావలసిన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంటే ఈ రాత్రి చేయాల్సిన పని ఒక్కటి చెప్తారా నాకు? ఎక్కడి నుంచి అని ఒక్క వాయిస్ ఉందాం అనుకుంటా. దేవుడి వైపు ఎప్పుడు? ఇది సంవత్సరంలో చివరి నెలకు వచ్చాం, 24 చివరిలోకి వచ్చేసాం. గమనించండి, సంవత్సరం బిగినింగ్లో ఎలాగున్నామో ప్రార్థనలో ఇంచుమించుకి ఇప్పటికీ ఎలాగున్నాం. ఓపెన్ రాదుగా? ఏమైనా డెవలప్మెంట్లు ఉన్నాయా ప్రేయర్లో? లేవు కదా. ఇంకా చెప్పనా, చాలామంది వెనక్కి కూడా జారాం. షూర్లీ ఐ కెన్ సే దాట్, షూర్లీ, వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ హెసిటేషన్ ఫ్రమ్ ది పుల్పిట్ ఐ కెన్ సే దాట్. ఎటువంటి సందేహం లేకుండా ఒక మాట చెప్పగలను, చాలామంది ప్రార్థనలు వెనక్కి జారి ఉన్నాం. ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. అది మంచి సూచన కాదు. ఈ రాత్రి ఆయన ఏమంటున్నాడు, నువ్వు దేవుడి వైపు తిరగాలి, ఎందుకు నేను నీకు సమర్పించుకోలేకపోతున్నాను అని అంటే అది ఒక మంచి సూచన అంటున్నాడు. అదే మంచి సూచన అయితే ఈ రాత్రి ఆ మంచి సూచన ఎవరికి? గట్టిగా చెప్తారా? సరిపోలా నాకు, గట్టిగా. ఎందుకు అది మంచి సూచన? నువ్వు ఆ మాట అంటున్నావంటే ఆల్రెడీ వాడిని నెత్తి మీద కూర్చున్నాడని. కానీ నీ లోపల ఉన్న ఆత్మ మాత్రం వాడిని ఒప్పుకోవట్లా. ఆ ఆత్మ ఏమో నువ్వు ఇంకా దేవుడి వైపు తిరుగు, దేవుడికి సమర్పించు అంటుంది. ఇది కుటుంబ భార్యాభర్తల విషయం కూడా ఇదే, సంఘము క్రీస్తు అనే భార్యాభర్తల విషయం కూడా ఇదే, రెండుటి విషయం ఇదే. కాబట్టి బీ కేర్ఫుల్, బీ అవేర్ అండ్ బీ ఇన్ ద ప్రేయర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.